అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో స్థానిక నాయకులు వేధిస్తున్నారంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక గతంలో తన కూతురుపై అఘాత్యానికి పాల్పడ్డ వ్యక్తులు ఇంటిపైకొచ్చి పోక్సో కేసు వాపస్ తీసుకోవాలంటూ దాడికి దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసులు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది. దయచేసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మీ పాదాభివందనాలండి. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి, కొత్తపేట మండలం మందపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. మేము శనేశ్వరుడి గుళ్ళో అర్చకురాలనండి. నా భర్త 2009లోనే మిస్ అయిపోయారండి. నాకు 2 ఆడబిడ్డలండి. నేను గుడి చేసుకుంటూ 2 ఆడబిడ్డలని జీవనం సాగిస్తూ ఉండగా నాకున్న ఆస్తుల మీద ఊళ్ళో పెద్ద మనుషులు సిద్ధంశెట్టి వీరవెంకట సత్యనారాయణ, ధనాల రామకృష్ణ గారు కన్నేసి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఆ ఆస్తిపాస్తులన్నీ లాక్కున్నారండి. నేను కష్టపడి కోర్టులో వేసుకుని పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. దేవస్థానంలో కూడా అలాగే ఇబ్బంది పెడుతుంటే నేను ఏసీ గారి దగ్గర నుంచి పర్మనెంట్ది తెచ్చుకున్నానండి. నేను పర్మనెంట్గా ఉండేలాగా నేను ఆర్డర్ కాపీ తెచ్చుకున్నానండి. దేవస్థానం నుంచి, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి తెచ్చుకున్నానండి. నేను వంతు చేసుకుంటున్నానండి. వీళ్ళు స్థలాలు అన్యాక్రాంతం చేసేసి నా బిడ్డలిద్దరిని నన్ను బతకనే ఒక అక్రమంగా నిర్మాణాలు చేసేస్తున్నారండి. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఆ స్థలాల జోలికి వెళ్ళి ఎళ్ళు కట్టేసి గోడలు కట్టేసి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారండి. 2 ఆడబిడ్డలు ఉన్నారు. నేనని దేహి అని కూడా నా జోలికి రావద్దని ఆ స్థలం దగ్గరికి వెళ్ళి మరీ దేహిన కాళ్ళు కూడా పట్టుకున్నానండి. అయినా సరే వాళ్ళిద్దరూ తన్నేసి ఇబ్బందులు పెట్టారండి. నేను చెప్పుకోలేని స్థితిలో ఉన్నానండి. శారీరకంగా, మానసికంగా. ఈ ధనాల రామకృష్ణ గారు, సిద్ధంశెట్టి వీరవెంకట సత్యనారాయణ గారు కూడా నన్ను వదిలిపెట్టిలా లేరండి, చంపేస్తానంటున్నారు. దయచేసి దీని మీద నా బిడ్డల్ని నన్ను కాపాడి మమ్మల్ని రక్షించండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. ఏమని ఏదైతే ఒక మహిళ అర్చకురాలు తనని రక్షించాలంటూ కూడా ఆవేదన చెందుతూ ఒక వీడియోని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, నారా లోకేష్ కి మీరే దిక్కంటూ మరణే శరణ్యం, మీరు ఆదుకోవాలంటూ కూడా ఒక బ్రాహ్మణ మహిళ ఒక వీడియో ప్రస్తుతం రిలీజ్ చేసింది. అది నెట్టింట వైరల్ అయిన పరిస్థితి. గతంలో దానికి 2 కుమార్తెలు ఉన్నట్టు, చిన్న కుమార్తెపై అగత్యానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏదైతే కొత్తపేట నియోజకవర్గానికి చెంది మందపల్లి శనీశ్వర దేవాలయం ప్రస్తుతం సంతోష్ లక్ష్మి అనే మహిళ ప్రస్తుతం అర్చకురాలుగా పనిచేస్తోంది. తన భర్త 2009 నుంచి కనుమరుగైపోయి పూర్తిగా కూడా కనిపించక ఆచూకీ దొరకని తర్వాత ఆయన స్థానంలో పూర్తిగా శనీశ్వర మందేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం అర్చకురాలుగా ఆమె పనిచేస్తోంది. అయితే కొత్తపేట నియోజకవర్గానికి చెంది అదే గ్రామానికి, మందపల్లి గ్రామానికి చెందినటువంటి సిద్ధంశెట్టి వీరవెంకట సత్యనారాయణ, ఈయన మాజీ సర్పంచ్ గా ఉన్నారు, ఎంపీటీసీ కూడా చేసిన ఆయన, అలాగే ధరణాల రామకృష్ణ మాజీ జెడ్పీటీసీగా పనిచేసిన ఇద్దరు కూడా ప్రస్తుతం ఏదైతే తమపై దాడికి పాల్పడుతున్నారు, శారీరకంగా మానసికంగా హింసకు గురి చేస్తున్నారని చెప్పి ప్రస్తుతం ఆవిడ ఆవేదన చెందుతూ వీడియో అయితే రిలీజ్ చేయడింది. గతంలో తన చిన్న కుమార్తె అఘాయిత్యానికి కూడా పాల్పడ్డారు. అది పోక్సో చట్టం కూడా కేసు నమోదైంది. అయితే ఆ కేసుని వెనక్కి తీసుకోవాలంటూ పూర్తిగా కూడా ఒకవైపు తమపై అఘాయిత్యానికి పాల్పడేటట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, శారీరకంగా మానసికంగా హింసకు గురి చేస్తున్నారు అని చెప్తున్నారు. అలాగే తనకి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఇప్పటికే అన్యాక్రాంతం చేశారు, వేరే వాళ్ళకి అమ్మేశారు. అక్కడ గోడలు కట్టి ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టితే తానే స్వయంగా వెళ్ళి అడుగుగా కూడా అక్కడ తనపై చీరపట్టి లాగి ఒక బ్రాహ్మణ మహిళను కూడా చూడకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రవర్తించిన తీరు నేను చెప్పుకోలేకపోతున్నాను, మీరు నన్ను రక్షించాలంటే కూడా ఆవిడ ఆవేదన చెందుతూ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఒంటరి మహిళగా ఉండడంతో ఈ స్థానిక నాయకులు ఈ విధంగా విచక్షణ రహితంగా ప్రవర్తన అన్నది నాకు ఆవేదన కలిగిస్తున్నట్టు పూర్తిగా కూడా ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వాళ్ళకున్న ఆస్తిపాస్తులపై కూడా ఈ స్థానిక నాయకులు ఇద్దరు ముఖ్యంగా నాపై కన్నేశారు, నాకున్న ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళు దోచేసుకున్నారంటూ కూడా
అయితే చెప్తుంది. ఇద్దరు ఆడపిల్లలతో కూడా జీవనం కొనసాగిస్తున్న ఈ సంతోష్ లక్ష్మి చిత్రహింసలకైతే గురి చేస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా అంటూ ఆవిడ ఈ వీడియోలో అయితే చెప్పారు. కొన్నాళ్ళ కిందట తన అమ్మాయి చిన్న అమ్మాయికి అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత పోక్సో చట్టం నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మీ ముగ్గురిని చంపేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు భర్తను కోల్పోయి అచ్చికత్వం చేస్తూ పిల్లల చదువుల కోసం జీవనం సాగిస్తా ఉంటే నాపై ఇటువంటి అకృత్యాలు చేస్తున్నటువంటి వారికి కాపాడే దేవుళ్ళు లేరు. నేను చాలా సార్లు పోలీసులకు సంబంధించిన అధికారులు కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవిడ ఈ సందర్భంగా చెప్పిన వైనం కనపడతా ఉంది. అయితే నాకు నా కుటుంబానికి నాయకులు ఉండి ఏదైతే సిద్ధంశెట్టి వీర వెంకట సత్యనారాయణ మాజీ సర్పంచ్ ఎవరు ఉన్నారో అలాగే ధరణాల రామకృష్ణ వీళ్ళిద్దరి వల్ల నాకు నా కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉందని ఆవిడ చెప్తా ఉంది. మీరు రక్షించాలి, నాకు నేనుగా చనిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు, నన్ను నా కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కాపాడాలంటూ కూడా ఆవేదన చెందుతూ వీడియో చేశారు. అయితే దీనికి ప్రతిగా ఎవరైతే తనకి చిత్రహింసలు గురి చేస్తున్న నాయకులు ఇద్దరు కూడా ప్రస్తుతం టీడీపీకి చెందిన నాయకులుగా అయితే సమాచారం తెలుస్తోంది. ఇది గతంలో ఈ కేసుకు సంబంధించి పూర్తిగా సెటిల్మెంట్ కూడా అయిపోయింది, కావాలని వైసీపీ వాళ్ళు ప్రస్తుతం ఈ దుష్ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. తాజాగా ఏదైతే ఈమెకు ఉన్నటువంటి కేసుకు సంబంధించి కానీ ఆస్తులకు సంబంధించి కూడా పూర్తిగా కోర్టులో సెటిల్ అయిపోయిందంటూ కూడా వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఈ పేర్లు వెల్లడించిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఇద్దరు కూడా సమాచారం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాస్తవాలు అన్నది ప్రస్తుతం పరిశీలించాలి, కేసును మరొకసారి దర్యాప్తు చేయాలని వాసంశెట్టి సుభాష్ మంత్రి కూడా ఆర్మీ శాఖ మంత్రి కూడా ఆదేశాలు తాజాగా కొద్దిసేపటి క్రితమే జారీ చేశారు. అలాగే కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా పూర్తిగా మళ్ళీ ఒకసారి కేసుకు సంబంధించి పూర్వపరాలు అన్నింటినీ సమాచారం తేవాలంటూ కూడా తన అనుచరులకు చెప్పారు. పోలీసులను ఆదేశించి పూర్తి స్థాయిలో ఇటువంటి వేధింపులు గురి చేస్తే తదుపరి చర్యలు కఠినంగా తీసుకోవాలంటూ కూడా పోలీసులకు చెప్పారు. ఇప్పుడు పూర్వంలో పోక్సో చట్టం ఉన్న ప్రకారం ఆ కేసు ఎంతవరకు వచ్చింది, ఆ కేసు పరిస్థితి ఏంటంటూ కూడా కొత్తపేట ఎమ్మెల్యే తెలుసుకోవడం అయితే జరిగింది. అయితే పూర్తి దర్యాప్తు అనంతరం ఈ వీడియో ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేరినట్లుగా సమాచారం తెలుస్తోంది. సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే తనకి నిజంగా గతంలో వేధింపులు గురి చేశారన్న మాట వాస్తవమే అంటూ కూడా స్థానికులు సంతోష్ లక్ష్మి ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి దర్యాప్తు తర్వాత మరిన్ని విషయాలు తెలియనున్నాయి. అయితే పూర్తిగా కూడా టీడీపీకి సంబంధించి నేతలు ఇద్దరు కూడా గతంలో ఆమెపై ఏదైతే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు, అన్యాక్రాంతం చేశారో ఆమె ఆస్తులంటూ కూడా స్థానికులు కూడా సమాచారం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒంటరిగా ఉన్న తన మహిళలను తన భర్త కూడా 2009లో మిస్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి నాకు ప్రోత్సాహం లేదు, తాను సొంతంగా అర్చకురాలు వృత్తి చేసుకుంటూ కొనసాగిస్తున్న బ్రాహ్మణ మహిళలను కూడా చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం దారుణం, మీరే నన్ను కాపాడాలి లేదంటే నాకు ఆత్మహత్య చేసుకున్న చావే చరణ్యం అని ప్రస్తుతం ఈ వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చేరింది, ఆయన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారన్నది ఈ రోజు సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయి. ఇప్పటికే పోలీసులు ఆదేశించినట్టుగా సమాచారం తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలన్నీ వాటి పరిస్థితి అన్ని కూడా తెలియజెప్పాలని, ఆ మహిళలకి జరిగినటువంటి ఘటనలు వాస్తవా కాదా అని మరొకసారి పర్యవేక్షణ చేసి తెలపాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకి దీన్ని చేరవేసి మరొకసారి దర్యాప్తు చేసి తనకి వెనువెంటనే సమాచారం అందజేయాలని చెప్పి కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఆమెని ఏదేమైనా ఒక బ్రాహ్మణ మహిళలకు సంబంధించి పూర్తిగా ఈ విధంగా ఇద్దరు ఎవరైతే మగవాళ్ళు అయ్యుండి అకృత్యంగా ఒక ఒంటరి మహిళను చూడకుండా ఇటువంటి చర్యలకు పాల్పడడం చాలా హేయమైన చర్య అని బ్రాహ్మణ సంఘాలు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గ ప్రజలు కూడా ప్రస్తుతం ఆమెకి ధైర్యం చెప్పే పరిస్థితులు అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న కొత్తపేట నియోజకవర్గంలో కుటుంబ సభ్యులు కూడా ఆమెకి ధైర్యం చెప్పే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ.